బెజవాడలో ఎంపీ కేసినేని నానికి షాక్ ఇచ్చిన చంద్రబాబు కేసినేని కుటుంబాన్ని చీల్చేందుకు సిద్ధమయ్యారైనా కేసినేని నానికి సీటు లేదని చంద్రబాబు చెప్పారు. అయితే ఆయన సోదరుడు కేసినేని చిన్నికి టికెట్ ఇస్తున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. బాగా డబ్బు పెడుతున్నందుకే చిన్నికి సీట్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నిర్ణయంతో కేసినేని నాని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఢిల్లీ వెళ్లాలంటే ఒక ఫ్లైట్ కాకుండా మరొక ఫ్లైట్ అంటూ వ్యాఖ్యానించిన కేసినేని నాని ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్లాలంటూ స్పందించారు. అయితే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా గెలుస్తానని ఎప్పుడో చెప్పారని అభిప్రాయపడ్డారు ఆయన. బెజవాడలో ఎంపీ కేసినేని నానికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ఒనిషా బెజవాడ తెలుగుదేశం పార్టీలో ముసలం సంభవించింది. ఆ విజయవాడ ఎంపీ కేసినేని నానికి షాక్ ఇవ్వడమే కాకుండా విజయవాడ ఎంపీ కేసినేని కుటుంబాన్ని ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిట్టనిలువునా చీల్చారు. కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్నిగా గత దాదాపుగా ఏడాదిగా సాగుతున్నటువంటి ఈ వార్ అన్నది ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఎంపీ కేసినేని నానికి సంబంధించి పూర్తిగా పక్కన పెట్టేస్తున్నట్టు ఒక సంకేతాలు ఇచ్చారు. విజయవాడ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా కేసినేని చిన్నినే ఖరారు చేసినట్టుగా ఒక సంకేతాలు ఇచ్చారు. సాక్షాత్తు నిన్న ఏదైతే కేసినేని నాని కుటుంబానికి కేసినేని నాని దగ్గరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ మంత్రి ఆలపాటి రాజా ముగ్గురిని పంపించి వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు ఎంపీ అభ్యర్థినికి మీకు ఇవ్వడం లేదు, అవకాశం ఇవ్వడం లేదు, పార్టీ వేరే ఒకరికి ఇస్తుంది. సో ఈయన జరిగేటువంటి తిరువూరు సభకు సంబంధించి చంద్రబాబు సభ ఉంది తిరువూరులో. ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి ఘర్షణ ఏదైతే ఉందో అటు కేసినేని నాని వర్గం ఇటు కేసినేని చిన్ని వర్గం రెండు వర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణ పడమే కాకుండా తీవ్రంగా కూడా కొట్లాటకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ కొట్లాట జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తిరువూరు సభకి మొత్తం కూడా ఆ చిన్నికి బాధ్యతలు అప్పగించారు. కేసినేని నానిని పక్కన పెట్టేసింది తెలుగుదేశం పార్టీ. అసలు ఆ సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దన్న అంశాన్ని కూడా కేసినేని నానికి చెప్పారు. అంతేకాకుండా ఎంపీ లోక్సభ అభ్యర్థిత్వాన్ని కూడా వచ్చే ఎన్నికల్లో మీకు ఇచ్చే అవకాశం లేదన్న అంశాన్ని కూడా చంద్రబాబుకి నేరుగా చెప్పేటువంటి ధైర్యం లేక అటు కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, అదేవిధంగా ఆలపాటి రాజాలతో ఈ విషయం చెప్పారు. దీంతో ఒక్కసారిగా కేసినేని నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుండి నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కేసినేని నాని ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ తర్వాత ఒకసారి ఫేస్బుక్లో పెట్టారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి కేసినేని భవన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్నారు. కేసినేని నానికి సంబంధించిన అంశాలు కేసినేని నాని మాత్రం దీనిపైన తీవ్ర అసంతృప్తి ఉన్నారు. చిట్చాట్లో కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా అతి త్వరలోనే రాబోయేటువంటి 1-2 రోజుల్లోనే కేసినేని నాని తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా సంచలన ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మరొక వైపు కేసినేని నాని వర్గం విజయవాడ పార్లమెంట్లో ఉన్నటువంటి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇంకొక వైపు సమావేశాలకి సిద్ధమవుతుంది. ఈరోజు సాయంత్రం మైలవరంలో బొమ్మసాని సుబ్బారావు ఒక సమావేశం పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థికి సంబంధించి పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల, అదేవిధంగా మరొక అటు తిరువూరులో చంద్రబాబు సభ ఉన్నటువంటి నేపథ్యంలో కేసినేని నాని వర్గం ఇప్పటికే కేసినేని నాని చిన్ని వర్గాన్ని ప్రత్యక్షంగా గొడవ పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుందని ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీలో నెలకొంది. ప్రధానంగా ఇప్పుడు కేసినేని నాని తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని ఒక కామెంట్ చేశారు. అదేవిధంగా ఒక ఫ్లైట్లో టికెట్ దొరకనప్పుడు ఇంకో ఫ్లైట్కి వెళ్తాం, లేకపోతే స్పెషల్ జెట్లోనైనా వెళ్తాం, అంటే వేరే పార్టీకి వెళ్ళడం కానీ లేదా
స్వతంత్రంగా పోటీ చేయడం కానీ తన నిర్ణయం తీసుకోబోతారు. విజయవాడ ప్రజలు తన భవిష్యత్తుని నిర్ణయిస్తారన్న అంశాన్ని కేసినేని నాని చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ప్రజల మీద నాకు నమ్మకం ఉంది. నేను చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడవలేదు, వెన్నుపోటు పొడిచుంటే నాకు ఇంకా పెద్ద పదవి వచ్చేది, అందుకోసమని ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుగా టిక్కెట్లు ఖరారు చేయలేదు, నామినేషన్లు వేసే చివరి రోజు వరకు కూడా అభ్యర్థులు ఎంపిక చేస్తుంది. కానీ నా విషయంలో మాత్రం ముందుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిణామాలన్నింటిలో కూడా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కేసినేని నాని. ఇప్పుడు కేసినేని నాని ఏ నిర్ణయం తీసుకుంటారో, కేవలం తెలుగుదేశం పార్టీకి 3 లోక్సభ ఎంపీలు ఉన్నారు. 1 శ్రీకాకుళం, 2 విజయవాడ, 3 గుంటూరు. ఈ మూడిట్లో రామ్మోహన్ రెడ్డి మినహా ఇప్పుడు అటు ఏదైతే గుంటూరు లోక్సభ సభ్యుడు గల్లా జయదేవ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో అంటిముట్టినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కూడా నిరాకరిస్తున్నట్టు తెలుస్తుంది. మరొకవైపు ఉన్నటువంటి విజయవాడ ఎంపీకి సంబంధించి ఇప్పుడు కేసినేని నానిని కేవలం ఇందులో నిర్ణయం మార్పు వెనుక కూడా చాలా స్పష్టంగా మొన్న కేవలం 3 ఎంపీలు గెలిస్తే ఆ 3లో ఒకటైనటువంటి కేసినేని నాని ఇప్పుడు తప్పించడానికి ఎన్నికల్లో డబ్బులకు సంబంధించి జరిగినటువంటి అంశంగా కేసినేని చిన్ని అయితే ఎన్ని డబ్బులైనా ఇస్తారు, ఎన్ని కోట్లైనా పెడతారు. కాబట్టి కేసినేని చిన్ని వైపు తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపింది, చంద్రబాబు మొగ్గు చూపింది. ఇప్పుడు పార్టీలో ఎవరైనా సరే సీనియారిటీ కానీ సిన్సియారిటీ కానీ పక్కన పెట్టేసి క్యాస్ట్ కంటే కూడా క్యాస్ట్కి ప్రయారిటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. సో కేసినేని నాని కంటే కేసినేని చిన్ని ఎక్కువ డబ్బులు పెడతారు కాబట్టి, ఎక్కువ కోట్లు ఇస్తారు కాబట్టి ఈ సీటు ఖరారు చేశారన్నటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసమ్మతికి దారితీస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా విజయవాడలో ముసలం నెలకొంది. ఇప్పటికే ఆ విజయవాడకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీలో గతంలో బుద్ధ వెంకన్నకి సంబంధించి, అదేవిధంగా కేసినేని నాని జరిగినటువంటి గొడవ కానీ, ఆ తర్వాత ఆ దేవినేని ఉమా కేసినేని నాని మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, ఇప్పుడు తిరువూరు ఇన్ఛార్జ్ కేసినేని మధ్య విభేదాలు కానీ, వీటన్నిటి నేపథ్యంలో కేసినేని నాని వర్గం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఎటువంటి ఆ నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంట్ పరిధిలో, చంద్రబాబు సభ ముందు జరిగినటువంటి పరిణామం అన్నది తీవ్రంగా కలకలం రేగుతుంది. కేసినేని నాని కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నిట్టనీళ్ళలో చేల్చడం అన్నది కూడా రాజకీయాల్లో విజయవాడ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ ఇవ్వాల్సింది. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.